దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మా. ఎండలు బాగా ఎక్కువయ్యాయి. మీరు చాలామంది ప్రార్థన చేయించుకుంటున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తూ ఉన్నారు, అలాగే స్వస్థతలు కలిగినాయి అని చెప్తూ ఉన్నారు. ఇందును బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. అన్నదానంలో సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే చాలా చోట్ల సువార్తను ప్రకటించడానికి అనేక ప్రాంతాల్లో దేవుడు తీసుకెళ్ళి వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీరందరూ ప్రార్థన సహకారం ఇస్తున్నందుకే మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. అన్నదానంలో నెల నెల సహకారం అందిస్తున్న మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకొని ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎంతోమంది బిడ్డలు సహకారులుగా ఉంటూ అన్నదానంలోనూ సువార్త పరిచర్యలోనూ టీవీ కార్యక్రమంలో సహకారులుగా ఉన్న ఈ కుటుంబాలను దీవించి అయా ఇంకా అనేక మేలులతో ఈ కుటుంబాలు నింపబడునుగాక. కొంచెం సేపు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నేను కాదు నాయన, మీరే మాట్లాడి నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు. ఉపవాస ప్రార్థన వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి ఉపవాస ప్రార్థన అంటే లెక్క ఉండదు. చాలామందికి ఉపవాస ప్రార్థన ఉండదు. ఆదివారం మందిరానికి వెళ్తే మరలా తిరిగి మళ్ళీ ఆదివారమే కనపడతారు. మరలా మాకేం కార్యాలు జరగట్లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు మా యందు దయ చూపించట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఉపవాస ప్రార్థన శోధనను జయించడానికి ఉపయోగపడుద్ది. అసలు ఉపవాసము అంటే అంటే పైన, వాసం అంటే సహవాసం, పైనున్న ఆయనతో సహవాసం. పై ఉన్న ఎవరై అంటే దేవునితో సహవాసం. చాలామంది ఉపవాసం అంటే కడుపు మార్చుకొని కూర్చుంటాం అనుకుంటారు. ఉపవాసం అంటే నిజమైన అర్థం ఏంటంటే ప్రార్థన ద్వారా, వాక్యం వినడం ద్వారా, వాక్యం చదవటం ద్వారా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడమే ఉపవాసం. అలాంటి ఉపవాసం చేస్తే ఆశ్చర్య అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. నా జీవితంలో జరిగించాడు, మీ జీవితంలో కూడా జరిగిస్తాడని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉపవాసం గురించి బైబిల్లో దాదాపుగా 50 సార్లు ఉపవాసాన్ని గురించి, ఉపవాస ప్రార్థన గురించి రాయబడి ఉంది. ఉపవాస ప్రార్థన మనల్ని ఆత్మీయంగా ఎదిగేటట్లు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనకు అటెండ్ అయ్యామో ప్రతి క్రమానికి ఒక్కరోజన్నా వారంలో ఉపవాసం ఉండాలి. అది బుధవారం ఉంటావో, శుక్రవారం ఉంటావో, ఒక్కరోజు ఉపవాసం ఉండాలి. ఒకరోజు లేదా ఒక పూటలు. బైబిల్లో 7 రోజుల ఉపవాసం, ఒక పూట ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, 21 రోజు ఉపవాసం, 40 రోజుల ఉపవాసం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విధానాన్ని బట్టి ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వారంలో ఒకరోజు కనుక మనం ఉపవాసం చేస్తే దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేస్తాడు.
ప్రకృతి కూడా ఆరోగ్యం ఇవ్వడానికి సహకరిస్తుంది. కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు కడుపు మార్చుకుని పనులు చేయటం కాదు. చాలామంది ఉపవాసం ఉండి ఆ పని ఈ పని పెట్టుకుని అటు ఇటు తిరిగి అలా సాయంత్రం వచ్చి అలసిపోయి అలా కూర్చుని ఏదో సిలువ ధ్యానము అంటారు. అలా కాదు ఉపవాసం అంటే. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు చక్కగా దేవుని సన్నిధిలో అవసరమైతే చిరాగ్గా ఉంటే తలంటు వేసుకొని చక్కగా ఫ్రెష్గా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, ప్రార్థనలో ఉన్నట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇలా గనక నువ్వు ఉపవాసం చేస్తే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మీయంగా బలపడతావు. దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం కలిగి ఉంటామో మంచిగా ఎదుగుతాం. చూడండి, చెడ్డవారితో సహవాసం కలిగి ఉన్నామనుకో చెడ్డవాళ్ళుగా మారిపోతారు. పేకాటాలతో సహవాసం కలిగి ఉన్నారనుకో పేకాట మీద మనసు పీకుద్ది. ఊరమ్మట ఇళ్ళమ్మట తిరిగే వాళ్ళు ఉన్నారు, అక్రమ సంబంధాలంగా తిరిగే వాళ్ళకి నువ్వు తిరుగుతున్నావు, వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నావు అనుకో నీకు కూడా అలా చేయాలి అనిపిస్తుంది. అలాగే తాగుబోతాళ్ళమ్మట తిరుగుతున్నావు అనుకో నీకు కూడా తాగాలి అనిపిస్తుంది. అలా పైనున్న దేవునితో నువ్వు సహవాసం మొదలెట్టావనుకో ఆత్మీయంగా మేలు పొందుతావు. రెండోది, దేవుని లక్షణాలు నీలోకి వచ్చినప్పుడు ఆత్మలో బలపడతావు. నశించిపోయే వారిని బాగు చేస్తావు, తాగబోతుల్ని బాగు చేస్తావు, వ్యభిచారుల్ని బాగు చేస్తావు, జోదమాడే వారిని బాగు చేస్తావు, చెడ్డదారులో బతికే వారిని బాగు చేస్తావు. నువ్వు బాగుపడతావు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, అనేక మందిని బాగు చేసేటట్లుగా దేవుడు నిన్ను తన పనిముట్టుగా వాడుకుంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది అంత క్లియర్గా మనం చేసినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో దేవునిలో ఎదుగుతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. రెండో ఉపయోగం ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు బయలుపరచబడుద్ది. ఉపవాస ప్రార్థన చేసి, అయ్యా నేను ఈ సంబంధానికి వెళ్తున్నాను, అయ్యా నేను ఉద్యోగానికి వెళుతున్నాను, అయ్యా నేను ఈ సబ్జెక్ట్ తీసుకోమంటావా, ఈ కోర్స్ చేయమంటావా, లేకపోతే ఈ దేశం వెళ్ళమంటావా, ఈ ఊరు వెళ్ళమంటావా, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎవరిని చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, అధికారులు అడిగినప్పుడు సమాధానం ఎలా చెప్పాలి, ఏది కోరుకోవాలి, అన్నీ కూడా దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో అది దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు నీకు బయలుపరిచినప్పుడు నీవు వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి, అయ్యా నా మీద దేవుని చిత్తం ఏంటో ప్రార్థన చేసి చెప్పయ్యా, వాళ్ళేమో అమ్మ కానుక పంపు, ఫోన్పే చెయ్యి, ఆ పే చెయ్యి, ఈ పే చెయ్యి, అప్పుడు ప్రార్థన చేసి చెప్తాం అంటూ ఉంటారు. ఈ బాధలన్నీ నీకు అక్కర్లేదమ్మా. నువ్వు ఉపవాస ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేస్తే అమ్మా దేవుడే నీ మీద ఆయనకున్న చిత్తం ఏంటో, నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఇవన్నీ కూడా ఆయన నీకు తెలియజేసే దేవుడై ఉన్నాడు. కనుక నీవు ఆయన మీద ఆధారపడు. అంతేగాని వాళ్ళని అడుగుతో, వీళ్ళని అడుగుతో, జ్యోతిష్యుని అడుగుతో, ఇరుగు పొరుగు వారిని అడుగుతో, వాళ్ళకి ఫోన్ చేస్తావు, వీళ్ళకి ఫోన్ చేస్తావు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెబుతారు, ఏదని చేస్తావు, ఆఖరికి ఏదీ చెయ్యు. కనుక అలా కాకుండా నువ్వు నీ మందిరంలో ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడన్నా వెళ్ళు. కొంతమంది మందిరాల్లో ఉపవాస ప్రార్థనలు ఉండవు, ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, మళ్ళీ ఆదివారం ఇక మధ్యలో ఉపవాస ప్రార్థన ఉండదు, గొడవ కోడికలు ఉండదు, మధ్యవార ప్రార్థన ఉండదు, స్వస్థత ప్రార్థన ఏమీ ఉండదు. ఇక మళ్ళీ ఆదివారం బైబిల్ దుమ్ము దులుపుకుని వెళ్తూ ఉంటారు. అది నీకు ఆత్మీయ జీవితానికి ఎటువంటి ఉపయోగము లేదు. కనుక ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే ఉపవాస ప్రార్థనలో నువ్వు నీ పాపాలు ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు పాపాలు ఒప్పుకుంటే ఒక అవకాశం ఉంటుంది. బల్లారాధన ముందు కొంతమంది సిద్ధపాటు కూడికలు, శుద్ధీకరణ కూడికలు అని పెడతారు. మేము కూడా పెడతాం. 3 రోజులు శుద్ధీకరణ కూడికలు పెడతాం. దానిలోకి వచ్చి సరి చేసుకుంటారు. అంటే పాపం చెయ్యి సరి చేసుకోమని కాదు అర్థం. మనం వెళ్ళేటప్పుడు దుమ్ము మీద పడమని అడుగుతామా? అదే పడుతుంది.
ఆ విధంగా ఈ చిన్న చితక పాపాలు ఏమైనా మనకు తెలియకుండా మనసులో గనక ప్రవేశిస్తే వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యోగులుగా బలలో చేయవేయడానికి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉంటాం. వాటినే కొంతమంది సిద్ధపాటు కూడికలు అంటారు, కొంతమంది ఉపవాస పండగలు అంటారు, మరి కొంతమంది శుద్ధీకరణ కోడికలు అంటారు. ఏది ఏమైనా మరి కొంతమంది నెల జరిగే ఉపవాస ప్రార్థనలు అంటారు. పేరు ఏది పెట్టినా దేవునితో సహవాసం ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే నీకు దేవునితో సహవాసం ఉంటుందో ఆటోమేటిక్గా పాపాలు ఒప్పుకుంటావు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నావో, ప్రార్థన చేసావో, నీవు పాపం జోలికి పోవు. ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టేవాడు పాపం జోలికి పోడు. ఎక్కువ పాపం చేసేది ఎవరంటే చేయని వాళ్ళే. ప్రార్థన చేస్తే పాపం చేయకుండా ప్రార్థన ఆపుద్ది. నువ్వు పాపం చేస్తే ప్రార్థన చేయకుండా పాపం ఆపుద్ది. కానీ నువ్వు పాపానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. స్వలోభానికే, శరీరాశకే, లోకాశకే, సుఖానికే, సౌఖ్యానికే ప్రాముఖ్యత ఇచ్చి ప్రార్థన చేయడం మానేస్తున్నావు. నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు. పెళ్లి సంబంధం అంటే ఆ ఊరు వెళ్తున్నావు, ఉద్యోగం అంటే ఈ ఊరు వెళ్తున్నావు, పరీక్షలు వస్తున్నాయి అంటే ఆ పేట ఈ పేట, ఈ ట్యూషన్ ఆ ట్యూషన్ అంటున్నావు. ఇవన్నీ పెట్టుకుని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రార్థనలో చేస్తావు. లోకాశల మీద ఉండేవారు, శరీరాశలకు లోనైన వారు ప్రార్థన చేయలేరు. గుర్తుపెట్టుకో బిడ్డ, నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో లోకాశలకి, శరీరాశలకి దూరంగా ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం. కనుక దేవుని చిత్తం ఏంటో, దేవుడికి మన మీద ఉన్న ప్రణాళిక ఏంటో ఈజీగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక పాపానికి దూరంగా ఉండండి, ప్రార్థనకు దగ్గరగా ఉండండి. ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడుచున్నాం. మనం వాక్యం వినేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్ ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, వాక్యం బోధించే వారి ద్వారా మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతాడు దేవుడు. ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి అని అంటే నువ్వు బహుగా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకొనగలవు. అలాగే ఇంకో మాట మనం చూస్తున్నాం, దేవునికి అట్ట ఉపవాస ప్రార్థన దగ్గరగా చేస్తుందట. సాతానుకు దగ్గరగా ఉన్న నీవు దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు సాతానుకు దూరంగా ఉంటావు. ఈరోజు చాలామంది యువకులు సాతానుకి దగ్గరగా ఉంటున్నారు, దేవునికి దూరంగా ఉంటున్నారు. ఆఖరికి యూత్ మీటింగులు, పబ్లిక్ మీటింగులు కూడా జంటలుగా వెళుతున్నారు. ఈ పనికిమాలిన స్నేహాలు, సంబంధాలు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యన. కనుక అలాంటి పనులకు ఉపయోగించకండి దేవుని సన్నిధిని. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీవు దేవునికి దగ్గరగా ఉంటావు. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు పాపానికి దూరంగా ఉంటావు, లోకానికి దూరంగా ఉంటావు, ప్రమాదానికి దూరంగా ఉంటావు, అపహాస్యానికి దూరంగా ఉంటావు, దేవుని నామాన్ని అపకీర్తి తెచ్చే బిడ్డలకు దూరంగా ఉంటావు. నిన్ను బట్టి దేవునికి మంచి పేరు వస్తుంది, నిన్ను బట్టి దేవునికి మంచి ఘనత వస్తుంది. ఆ విధంగా బలపడే బిడ్డగా నీవు ఉండాలి, కానీ ఎందుకు పనికిరాని బిడ్డగా నువ్వు ఉండడానికి వీలు లేదు. అలా ఉండాలి, పనికి వచ్చే బిడ్డగా ఉండాలి, దేవుని పనులు ఉపయోగపడాలి అని అంటే నీకు కంపల్సరిగా ఉపవాస ప్రార్థన చాలా అవసరం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం బలమైన విశ్వాసాన్ని సంపాదించుకుంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అని అంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని గుర్తుపెట్టుకో. ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే బలంగా చేసావో, ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే మనసు పూర్తిగా చేసావో విశ్వాసములో బలపడతావు. విశ్వాసం ద్వారా నువ్వు ఏమడుగుతావో దేవుడు అన్నీ కూడా సమకూర్చి పెడతాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. అంటే విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టడుగా ఉంటావు, దేవునికి ఇష్టరాలుగా ఉంటావు. దేవునికి ఇష్టమైన వారికి ఆయన చేసే కార్యాలట కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు,
చెవులకు వినబడవట. అంత గొప్ప కార్యాలు ఆయన ప్రేమించే వారి పట్ల దేవుడు చేస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడంటే ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచి, ఈ క్రియలతో కూడిన విశ్వాసం. ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉందా అంటే ఉండబట్టే కదయ్యా చాలామందికి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నాను అంటారు. టీవీలో కనబడ్డా నెంబర్లకల్లా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే విశ్వాసం కాదు. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, నీవు మోకరించి లేకపోతే నువ్వు కూర్చొని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తావే, అది విశ్వాసం. ఆ ప్రార్థన వలన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించటం వలన తనకు కావలసిన ఈవులన్నీ కూడా దయచేస్తాడు. దేవుడు తన్ను ప్రేమించే వారి పట్ల చేసే కార్యాలట కంటికి కనబడవట, హృదయానికి గోచరం కావట, చెవుకు వినపడవట. అంత ఆశ్చర్య అద్భుత కార్యాలు నా దేవుడు మీ పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఒక బలమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ఉపవాస ప్రార్థన మన అవసరతలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఏ అక్కర్లో ఉన్నావో, ఏ అవసరతలో ఉన్నావో చాలామంది చెప్తుంటారు, అయ్యా నా బిడ్డ నా మాట వింటలేదయ్యా, అయ్యా నా భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని అక్కడే తిరుగుతున్నాడు, ఇంటికి రావడం లేదయ్యా, నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందయ్యా, ఆమె ఎన్ని తప్పినా రావటం లేదయ్యా అని చెప్పి చాలామంది సమస్యలు. నిజమేనయ్యా నేను తాగుతున్నాను, నా తాగుడు వల్ల నా భార్య వెళ్ళిపోయిందని ఒప్పుకుంటారు. కానీ తాగుడు మానేయాలంటే మానలేరు, తాగుడు మీద జయించాలంటే జయించలేరు. అది ప్రార్థన వలనే సాధ్యం. దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి. ఉపవాస ప్రార్థన జరిగే మందిరాన్ని నువ్వు ఎన్నుకోవాలి. నువ్వు లోకల్గా ఉన్న పాస్టర్ గారు నీ కొరకు బాధ్యత తీసుకుని ఆయన ప్రార్థన చేసి ఆయన సలహాలు ఇచ్చి ఆయన నీ కొరకు మొర్రపెడతాడు. కనుక నీవు ఉపవాస ప్రార్థన జరిగే సంఘానికి మాత్రమే వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. ఈ రోజున ఎలాగైపోయిందంటే ఆ పాస్టర్ గారు సూట్ వేసుకుంటాడు, ఈ పాస్టర్ గారు కారులో వస్తారు, ఆ పాస్టర్ గారు పెద్ద ఆయన వేల మంది ఉన్నారు, అది అని చెప్పి జనాలు చూసి మీరు మోసపోకండి. ఇరుకు మార్గంలో చాలా తక్కువ మంది పడతారు. ఇరుకు మార్గం స్వర్గానికి దారి తీస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. విశాల మార్గంలో చాలామంది పడతారు, కానీ అది నరకానికి దారి తీస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడాలి, శ్రమ పడాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. వయసు వచ్చిన ప్రతి బిడ్డ కష్టపడి కాస్త ₹1 సంపాదించుకోవాలి. నాన్నగారికి అమ్మగారికి చేదోడుగా ఉండాలి. చాలామంది భర్తలు కష్టపడరు, రోడ్డు మీద ఆంబుతులు ఉన్నట్లుగా ఇంట్లోనే తింటారు, ఇంట్లోనే పడుకుంటారు, ఒళ్ళు పెంచుకుంటారు, కానీ ₹1 సంపాదించి తీసుకురారు. అలాంటి వారి ఇళ్లలో దారిద్ర్యం కాక ఏమొస్తుంది? కొంతమంది కొడుకులు ఉన్నారు, వాళ్ళు అంతే, ఒక పని చేయరు, ఒక బండి కొనిస్తారు, ఆ బండి సూర్యమ్మడ తిరుగుతారు, కొన్నిసార్లు కాలు చేయి ఎరక్కొట్టుకుంటారు, లేకపోతే ఎదుటి వాళ్ళు ఎరక్కొడతారు. ఆ విధంగా వాళ్ళు బ్రతుకు అలా కానిస్తూ ఉంటారు. కనుక ఎప్పుడు కూడా ఆ విధంగా జీవించడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉపవాస ప్రార్థన వల్ల మనం చూసాం, దేవునితో సహవాసం మంచిగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన వలన ఆత్మీయంగా ఎదుగుతావు. ఉపవాస ప్రార్థన దేవుడి చిత్తం ఏంటో గ్రహించుకునేటట్లుగా నీకు ఉపయోగపడుతుంది. ఉపవాస ప్రార్థన పాప క్షమాపణ పొందడానికి ఉపయోగపడుతుంది. పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపం అన్నిటిని కూడా క్షమించి మన శుద్ధులుగా చేస్తాడు. కనుక బలలో యోగ్యులుగా చేయవేయచ్చు. బాప్తిసం చక్కగా పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక పాప క్షమాపణ కావాలన్నా ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యం. నేను 3 దినములు భోజనం మానేసి మందిరంలో నుండి నా దేవునికి మొరపెట్టుకున్న రేయం పగళ్ళు నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని. ఆ వాగ్దానం పట్టుకుని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు అనేక చోట్ల జయాన్ని ఇస్తున్నాడు. అనేక మంది నశించిపోయే వారిని తన మందిరానికి నడిపించుకుంటున్నాడు.
నువ్వు కూడా ఏ మందిరానికి వెళ్ళకపోతే దేవుని మందిరానికి రా. కల్వరి ప్రేయర్ టెంపుల్ గుణదల చక్కగా ఉదయం 7:15 ఆరాధన స్టార్ట్ అవుద్ది, 9:30కి అయిపోతుంది. మరలా దేవుని చిత్తం అయితే 10 గంటలకు మరొక ఆరాధన ఉంటుంది. అలాగే తేలప్రోలులో ఆరాధన 11 గంటలకు ఉంది ఉదయం. గన్నవరంలో ఆరాధన ఉంది రాత్రి 7 గంటలకి. మీరు ఎక్కడికి ఎప్పుడు రావాలన్నా కానీ మీరు రావచ్చు. దేవుడు మీ పట్ల ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించునుగాక. అలాగే ఉపవాస ప్రార్థన వలన బలమైన విశ్వాసాన్ని నువ్వు సమకూర్చుతావు. ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మలో బలపడతావు, ఆత్మలో స్థిరపడతావు. కనుక ఉపవాస ప్రార్థన ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకండి. ఉపవాస ప్రార్థన ద్వారా అనేక మంది జయాలు పొందుకు ఉన్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా నేను జయాన్ని పొందుకున్నాను. ఉపవాస ప్రార్థన ద్వారా నా టీబీ వ్యాధిని పోగొట్టుకున్నాను. ఉపవాస ప్రార్థన ద్వారా నాకు రక్షణ భాగ్యం కలిగింది. ఉపవాస ప్రార్థన ద్వారా అనేక మంది సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. సంఘములో వారు ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప మేలులు పొందుకుంటూ ఉన్నారు. నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? నువ్వెందుకు దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు? నువ్వెందుకు ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టి తిరుగుతున్నావు? నువ్వెందుకు మధ్యవార ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇక నుంచి అలా చేయకుండా అన్ని కోడికలకు అన్ని క్రమాలకు నువ్వు చక్కగా అటెండ్ అయినట్టయితే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ, లేకపోతే మీ సంఘాల్లో అటెండ్ అవ్వండి. స్థానిక సంఘంలో నమ్మకంగా ఉండు. స్థానిక సంఘానికి చెందవలసిన 10వ భాగాలు అక్కడ చెల్లునుగాక. అలా చేసి దేవుణ్ణి నువ్వు శోధించినట్లయితే, అలా చేసి దేవుడికి మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆకాశ వాక్యంలిప్పి అద్భుతమైనటువంటి ఆ దీవెనలు దేవుడు నీకు కుమ్మరిస్తానని మలాకి గ్రంథం చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే లాభాలేంటో మనం చూసాం. చేయకపోతే వచ్చే నష్టాలు కూడా మనం చూసాం. ఎందుకంటే చేయకపోతే ఆత్మీయంగా ఎదగలేరు, ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోతారు, ప్రార్థన చేయకపోతే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు, ప్రార్థన చేయకపోతే దేవుని సన్నిధిలో ఎదగలేరు. కనుక ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమని గుర్తుపెట్టుకోండి. ఉపవాస ప్రార్థన ఎప్పుడు మీరు అశ్రద్ధ చేయొద్దు. ఏ సంఘానికి వెళ్ళకపోతే రండి, గుణదల్లో ఉన్న మా కల్వరి ప్రేయర్ టెంపుల్కి మధ్యవార ప్రార్థన జరుగుతుంది, శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, అలాగే శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. తప్పనిసరిగా వచ్చి పాలు పంతులు పొందండి. విఎన్ పురం కాలనీ గన్నవరం దగ్గర కూడా ఇంకో సంఘాన్ని పెట్టాం, అక్కడ కూడా మీరు రావచ్చు. సాయంత్రం 7 గంటలకి తప్పకుండా ఈ కూటాలకి రండి, అటెండ్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇక నుంచి మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసి తద్వారా వచ్చే మేలులు సంపాదించుకొందురుగాక. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, వాక్యం విన్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నొప్పులతో బాధపడుచున్నారు అయా, నరాల నొప్పులతో బాధపడుచున్నారు, షుగర్లతో బీపీతో బాధపడుచున్నారు. మీ నామములోని బిడ్డలకు సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగా. ఉపవాస ప్రార్థన చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ఉపవాస ప్రార్థన అయ్యా మీ చిత్తం మా పట్ల నెరవేర్చబడుతుందని, ఉపవాస ప్రార్థన ఉపయోగకరంగా ఉంటుందని మీరు మాతో మాట్లాడారు నాయన. అలాగే ప్రభువా, బిడ్డలందరితో కూడా మాట్లాడి ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థన చేసి గొప్ప విజయాలు సంపాదించుకొందురుగాక. మంచి ఆరోగ్యాలని బిడ్డలకు కలుగునుగాక. ఉద్యోగాలని బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నందుకే స్తోత్రాలు. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆదివారం ఆరాధన 7 గంటలకి, అలాగే రెండో ఆరాధన 10 గంటలకి గన్నవరం దగ్గర విఎన్ పురం కాలనీలో ఉంది, అక్కడ కూడా జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి తేలప్రోలులో పంచాయతీ ఆఫీస్ పక్కన ఉదయం 11 గంటలకి తప్పనిసరిగా మీరందరూ రండి. అలాగే శుక్రవారం, అలాగే బుధవారం, శనివారం ఈ 40 రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం 8 నుంచి 9 వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి సంఘంలో. ఎక్కడికి వెళ్ళకపోతే తప్పకుండా రండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి,
నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని, నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా, నీ రూపమే నాలో ముద్రించినావా, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి,